జిల్లా కార్యాలయంలో ఉండాల్సిన ఓ కలెక్టర్ పంచభక్ష పరమాణాలు తినే స్తోమత ఉండి కూడా ఎందుకు ఇలా ఓ అరుగుపై కూర్చొని సాధారణ పేద ప్రజల పిల్లలు తినే తిండి తింటున్నాడు? చూస్తుంటే అది స్కూల్లా అనిపిస్తుంది కదా. అవును, కాని అతను అందరూ అధికారుల్లా ఫోటోలకు ఫోజులు ఇవ్వటానికో పేపర్లో పేరు వేసుకొని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికో చేసిన పని కాదు అది. ఆయన చేసిన పనికి ఆ ఊరంతా నోళ్లు మూసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఆ జిల్లా వాసులు మరియు ఇతర ప్రాంతాల ప్రజలు పేదోళ్ల నుండి పెద్దోళ్ల దాకా అతనికి సెల్యూట్ చేసి అభినందించకుండా ఉండలేకపోయారు. పిల్లల నుండి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. ఇంతకు అసలు ఏం జరిగింది? ఎందుకు అంత గొప్పగా చెబుతున్నారు అంటే దాని వెనకాల ఒక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. వీడియో ఇంట్రెస్టింగ్ గానే కాదు, చాలా ఇన్స్పైరింగ్ గా కూడా ఉంటుంది. మేమిచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే దానికి ముందు చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఉన్న కళ్యాణ్పూర్ అనే చిన్న గ్రామం. భర్త చనిపోయిన మహిళకు అండగా నిలవాల్సిన గ్రామస్తులే ఆమెను దారుణంగా వేధించారు. ఆసరాగా ఉన్న చిన్న ఉద్యోగాన్ని సైతం చేయనీయకుండా అడ్డుకున్నారు. ఆమె చేస్తున్న పని వల్ల తమ పిల్లలకు అరిష్టం అంటూ ఆమెను అవమానించారు. ఆమెపై దాడి చేశారు. ఇదంతా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి అందరికీ బుద్ధి వచ్చేలా చేశారు. అసలు ఆమెను గ్రామస్తులు ఎందుకు వేధించారు? ఆ కలెక్టర్ ఏం చేశారు? అసలు ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం. అది బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఉన్న కళ్యాణ్పూర్ అనే చిన్న గ్రామం. అన్ని ఊరుల్లో ఉన్నట్టే అక్కడ కూడా ఓ చిన్న పాత ప్రభుత్వ పాఠశాల ఉంది. చదువేలా ఉన్నా సునీత కువార్ అనే మహిళ అందులోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేది. అలా అంతా సవ్యంగా సాగిపోతున్న టైంలో సునీత భర్త చనిపోయాడు. అప్పుడు మొదలైంది అసలు స్టోరీ. ఎప్పట్లాగానే కర్మ జరిగాక సునీత వంట చేయటానికి స్కూలుకు బయలుదేరింది. దాంతో ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వితంతువు అయిన సునీతకి దారిలో అడ్డుపడి, మా పిల్లలకు నువ్వు వంట వండి పెడితే చెడుసెకను, అరిష్టం అంటూ గ్రామస్తులు ఆమెను బడికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాంతో తన భర్త పోయాక కుటుంబాన్ని పోషించుకోటానికి తనకున్న ఏకైక జీవనాధారం ఆ బడిలో వంట చేయటమే. కాబట్టి దయచేసి నన్ను అడ్డుకోవద్దు. నాకు వచ్చిన మరియు తెలిసిన పని ఇదే. ఇన్నాళ్లుగా మీ పిల్లలందరినీ నా సొంత పిల్లల్లా చూసి ప్రేమతో వండి మంచి భోజనం పెట్టాను. ఇప్పుడు మీరంతా కలిసి నన్ను నా కుటుంబాన్ని రోడ్డును పడేయొద్దు. ఈ పని మానుకుంటే ఇక నేను బిచ్చమెత్తుకొని బతకాల్సిందే. దయచేసి నాకు, నా కుటుంబం కడుపు నింపుతున్న నా పనికి అడ్డుపడకండి అంటూ సునీత గ్రామస్తుల కాళ్లా వేళ్లా పడింది. అయినా ఆ ఊరి ప్రజల మనసులు మాత్రం అస్సలు కరగలేదు. ఆమెపై కొంచెం కూడా కరుణ చూపించలేదు. దాంతో తిరిగి ఇంటికి వెళ్ళింది సునీత. ఇక గ్రామస్తులంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు ఇలా అనుకుంది సునీత, ఒకవేళ నేను గనక ఈ రోజు కూడా వెళ్ళకపోతే మరొకరిని పనిలో పెట్టుకుంటారు. వచ్చే ఆ జీతం కూడా రాకుండా పోతుంది. ఇంకా ఆ పని పోతే అంతే, ఇక కుటుంబమంతా అడుక్కు తినాల్సిందే అని అనుకుని ఆమెకు మరో దారి లేక భయంతోనే సునీత ధైర్యం చేసి బడికి వెళ్లి వంట చేసింది. ఇంకేముంది, ఆ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఒక్కసారిగా ఆమెపై చెప్పిన మాట వినకుండా మా పిల్లలకు వంట చేసి పెడతావా అని మూకుమ్మడిగా దాడి చేశారు. అప్పటి వరకు ఊరి వరకు మాత్రమే ఉన్న చిన్న సమస్య కాస్త ఒక్కసారిగా సునీతపై దాడితో పెద్ద వివాదంగా మారింది. దాంతో వారం రోజులకు పైగా ఆ బడి మూతపడింది. ఆ విషయం విద్యాశాఖ అధికారుల దాకా వెళ్ళింది. వాళ్ళు రంగంలోకి దిగి గ్రామస్తులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అక్కడితో ఆగకుండా తమ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు గ్రామస్తులు. తమ చేతుల్లో ఇంకేం లేదని మండల అధికారులు చేతులెత్తేయటంతో జిల్లా అధికారులను ఆశ్రయించింది సునీత. ఇది తెలుసుకున్న దాదాపు 150 మంది గ్రామస్తులు పాఠశాలపై దాడి చేసి తాళాలు వేసేశారు. 2500 మంది జనాభా ఉన్న రాజపుతు గ్రామంలోని వారు సునీత మళ్లీ పనిలో ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జిల్లా అధికారులనే హెచ్చరించారు.
మా పిల్లలకు మధ్యాహ్న భోజనం చేయటానికి మేము వితంతువును అనుమతించము. ఇది చెడ్డ శకునం అని కళ్యాణ్పూర్ నివాసి అయిన శివ బిహారీ సింగ్ అనే వ్యక్తి అన్నారు. దాంతో ఆ విషయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న గోపాల్గంజ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ ఆ గ్రామానికి వచ్చి పరిస్థితిని గమనించారు. ఊర్లోకి ఒక్కసారిగా కలెక్టర్ రావటంతో అంతా ఆశ్చర్యపోయారు. అయినా ఎవ్వరి మాట వినేదే లేదు అని పట్టుబట్టుకుని కూర్చున్నారు గ్రామస్తులు. దాంతో ఆ ఊర్లోని పరిస్థితులను అర్థం చేసుకున్న కలెక్టర్ రాహుల్ కుమార్ గ్రామస్తులకు మాటలతో చెప్పడం కంటే చేతలతో చేసి చూపిస్తేనే వాళ్లల్లో మార్పు వస్తుందని అనుకున్నారు. అనుకున్న వెంటనే సరాసరి స్కూలుకి వెళ్లి సునీతను పిలిపించి విద్యార్థులకు దగ్గరుండి వంట చేయించారు. గ్రామస్తులను ఆశ్చర్యపరిచే విధంగా కలెక్టర్ రాహుల్ కుమార్ విద్యార్థులతో పాటు నేలపైనే కూర్చొని సునీత వండిన ఆహారాన్ని తిన్నారు. అప్పుడు తీసిన ఫోటోని ఇప్పుడు మీరు చూస్తుంది. ఈ ఒక్క సీన్ ఆ ఊర్లోని మొత్తం సిచ్యువేషన్ ని మార్చివేసింది. అతన్ని చూసిన ఆ గ్రామ ప్రజలు తమ మూఢనమ్మకాలని పక్కకు పెట్టి కలెక్టర్ చేసిన పనికి ధైర్యాన్ని పెంచుకున్నారు. ఆమె వండిన ఆహారం తినటం వల్ల తనకు ఏమీ కాదని నిరూపించేందుకే తను స్కూలుకు వచ్చినట్టు కలెక్టర్ ఆ ఊరి ప్రజలతో చెప్పారు. దాంతో వాళ్ల తప్పు తెలుసుకున్న గ్రామ ప్రజలు సునీతకు క్షమాపణలు చెప్పి తమ పిల్లలకు ఆమె రేపటి నుండి వంట వండుతుంది అని కలెక్టర్ గారికి హామీ ఇచ్చి కలెక్టర్ను తిరిగి పంపించేశారు. అయితే గ్రామస్తులకు చెప్పే కంటే చేసి చూపిస్తేనే వాళ్లల్లో సులువుగా మార్పు వస్తుందని నమ్మారని, తన నమ్మకం వృధాగా పోలేదని గ్రామస్తుల్లో మార్పు వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు సునీత ఎప్పట్లాగానే విద్యార్థులకు వంట చేసి పెడుతుంది. నమ్మకం మనిషి ఎదుగుదలకు పునాది అయితే మూఢనమ్మకం అనేది మనిషి ఎదుగుదలకు అడ్డంకి లాంటిది. ఈ విషయాన్ని కలెక్టర్ రాహుల్ కుమార్ గ్రామస్తులకు సున్నితంగా తెలిసేలా చేశారు. చిన్న సమస్య అని ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఉండే చిన్న స్థాయి ఉద్యోగులే పట్టించుకోని ఈ రోజుల్లో ఒక సమస్యను పరిష్కరించడానికి ఏకంగా కలెక్టర్ గారే గ్రామానికి వెళ్లడం అంటే ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. లంచమిస్తే కాని ఫైలు వంక చూడని ఎందరో అధికారులు ఉన్న ఈ జనరేషన్లో కలెక్టర్ రాహుల్ కుమార్ వంటి ఆఫీసర్ ఉండటం గోపాల్గంజ్ జిల్లా వాసుల అదృష్టమని చెప్పుకోవాలి. ఇటువంటి ఒక్క ఆఫీసర్ చాలు టార్చ్ బేరర్లా ఒక జనరేషన్ ని మంచి మార్గంలో నడిపించడానికి. ఇంత మంచి మనసు ఉన్న కలెక్టర్ రాహుల్ కుమార్ని కలిసే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడంతో పాటు వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వ్యక్తుల ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. అందరిలోనూ స్ఫూర్తిని నింపే కనీసం కొందరిలోనైనా మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. దయచేసి వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.